హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మన సూపర్ స్టార్ అభిమానుల కోసం. కృష్ణ గారి సినిమా సాక్షి గురించి, అలానే ఆ తర్వాత 20 ఏళ్ళకు వచ్చినటువంటి ముద్దాయి సినిమా గురించి. సాక్షి సినిమా కృష్ణ గారి కెరీర్లోనే కాదు, తెలుగు చలనచిత్రలో ఆ మాట వస్తే భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టంగా అప్పట్లోనే పత్రికలు వర్ణించాయి. అప్పుడు లేతగా ఉన్నటువంటి కృష్ణ గారు 20 ఏళ్ళు గడిచేసరికి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపేసి తిరిగి మళ్ళీ ముద్దాయిగా గర్జన లాంటి ఒక స్వరంతో బాక్సాఫీస్ మీద విరుచుకుపడినటువంటి సినిమా ముద్దాయి. ఈ రెండిటి మధ్య పోలికలు తీసుకొస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక 20 ఏళ్లలో ఇండస్ట్రీని దున్నిపారేసిన ఒక హీరో ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చెందాడు, ఎన్ని సినిమాలు తీశారు, ఎంత గొప్ప బాక్సాఫీస్ విజయాన్ని సాధించడమే కాకుండా తెలుగు సినిమా తాలూకు స్టాండర్డ్స్ని ఎలా పెంచారు అనేది ఈ 20 ఏళ్ల ప్రయాణంలో కృష్ణ గారితో సాధ్యపడింది. మిగిలిన హీరోలు కూడా తమ వంతు తాము ప్రయత్నం చేసినా కూడా ఒక బ్లాక్ అండ్ వైట్ యుగం నుంచి కలర్ ఫిల్మ్స్కి తీసుకురావడంలో కృష్ణ గారి పాత్ర అద్భుతం. ఎందుకంటే అప్పట్లో కలర్ ఫిల్మ్స్ కోసం అని చెప్పేసి ఒక కోటా కూడా పెంచాలని డిమాండ్ చేసిన రోజులు ఉన్నాయి 75లో. అంటే కలర్ ఫిల్మ్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి, దిగుమతి చేసుకోవాలి. అందులోనూ కొంతమందికి కోటా ప్రకారమే ఇచ్చేవాళ్ళు. అలాంటి ఒక తెలుగు సినిమా వైభవానికి ఒక కట్టని కోట సూపర్ స్టార్ గారు. 1967 జూలై 1న సాక్షి సినిమా రిలీజ్ అయింది. పులిదిండి గ్రామంలో దీన్ని చిత్రీకరించడం జరిగింది. 20 రోజుల్లో తీశారు ఈ సినిమాని. అదే వాళ్ళు పబ్లిసిటీలో బాపు, రమణ వీళ్ళందరూ ఒక స్పెషల్ డిజైన్ కూడా చేశారు. 20 రోజుల్లో తీసిన సినిమా అంటే వెంటనే ఈయన ఆలూరు చక్రపాణి గారు ఉన్నారు కదా, విజయ అధినేత, ఆయన 20 రోజులే ఆడుతుంది అన్నాడు. వాస్తవానికి కృష్ణ గారి సినిమాలు 20 రోజులు ఆడితేనే కనకవర్షం కురిసేది నిర్మాతలకు. అప్పట్లో ఆయన ఊహించి ఉన్నాడు 20 రోజుల్లోనే ఆడుతుంది అని కామెంట్ చేసి ఎగతాళిగా బహుశా సంకలు గుద్దుకొని ఉంటాడు, నేను భలే కామెంట్ చేశాను కదా అని. ఆయన కళ్ళు తెరిపించేలాగా నెల రోజులు ఆడింది ఈ సినిమా అన్ని సెంటర్లో. నెల రోజులు ఆడటమే కాకుండా పెట్టిన పెట్టుబడికి డోకా లేకుండా ఆర్థిక విజయాన్ని అందించింది. అంతకు మించిన ఆర్థిక విజయాన్ని. ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి ఎన్ని కష్టాలు పడ్డారు అనేది లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో చేశాను, అది చూడండి. కొంత సినిమా షూట్ చేయటము, డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి పోవటము, తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర సినిమాని చూపించి డబ్బులు తెచ్చుకోవటము, లేదు నా సొంత డబ్బులు తెస్తానని చెప్పేసి బాపు గారు వీళ్ళందరూ ట్రై చేయటము, అలా చేసి చివరికి సినిమా రిలీజ్ చేసి సక్సెస్ కొట్టి దేశ విదేశాల్లో కూడా మారుమోగిపోయేలాగా చేశారు. టాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాని ప్రదర్శిస్తే క్రిటిక్స్ అనబడే వాళ్ళు దీనిని అద్భుతంగా ఉంది అని కొనియాడారు. అట్లానే ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎక్కువ రోజులు కూడా ఎగ్జిబిట్ చేశారు. సో డిమాండ్ లేనిదే ఎగ్జిబిట్ చేయడానికి గతంలో ఇప్పట్లాగా లాబీయింగ్ చేసిన వాళ్ళు లేరు. అంటే ఆ సినిమా సత్తా అర్థం చేసుకోండి. జగ్గారావు, విజయలలిత, విజయ నిర్మల, కృష్ణ గారు, ఈ పేరుతోనే సాక్షి రంగారావు గారు మారిన ఆర్ రంగారావు, ఇంకా ఇలా చాలామంది నటించినటువంటి సినిమా వాళ్ళ కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పలేకపోయినా కూడా ఒక చక్కని అనుభూతినిచ్చిన సినిమాగా మిగిలిపోయింది. ఒక తెలుగుదనం ఉన్న సినిమా. పైగా ఈ సినిమాని ఒక ఇంగ్లీష్ సినిమా కథ ఆధారంగా చేసుకున్నారంటే ఆశ్చర్యపోతాం. కథ గురించి మళ్ళీ మనం ఈ 50 ఏళ్ళలో చెప్పుకున్నాం, ఇంకా చెప్పుకుంటూనే ఉంటాం. కానీ అమాయక యువకుడి పాత్రలో కృష్ణ గారు, అందులో ఈ సినిమా అంతర్లీనంలో ఒక సన్నివేశంలో కృష్ణుడిగా కూడా ఈ చిన్న నాటకంలో కూడా కనిపిస్తారు. ఎంత సహజంగా ఉంటారంటే ఒక చిలిపి అమాయకపు పల్లెటూరు యువకుడు అంటే కృష్ణ గారు అని ఈ సినిమాలో చూసి అర్థం చేసుకోవచ్చు. అట్లానే ఏరు ఏటి గట్టున ఊరి ఏటి గట్టు మధ్యన ఒక రావి చెట్టు లేదంటే మర్రి చెట్టు, దానిని చూస్తూ చెరువులో ఆడుకునే పిల్లలు, ఒక లారీ అంటే టౌన్ నుంచి లారీ రాగానే పల్లెటూరుకి తీసుకొచ్చే సరుకుల కోసం ఎగబడే జనం. ఇది అప్పటి గ్రామీణ భారతం తాలూకు ఆత్మ ఒక్క సన్నివేశంలో కనిపిస్తుంది. కృష్ణ గారు ఆ ఊరిలో అమాయకపు యువకుడిగా అందరితో కలిసిమెలిసి ఉంటూ తిరిగే పాత్ర అసాధ్యుడిగా మారుతుంది చివరిలో. అంటే పిల్లినైనా సరే గదిలో వేసి కొడితే తిరగబడుతుంది అంటారు కదా, అలానే ఈ సినిమా మన భారతీయ గ్రామీణ ఆత్మ మాత్రమే కాకుండా
అవసరం వచ్చినప్పుడు 10 మంది ఒక ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలి అనే ఒక సూత్రం కూడా ఉంటుంది. కానీ ఇందులో ఎవరు సాయం చేయరు. కృష్ణ గారు ఒకానొక సందర్భంలో సాక్ష్యం చెప్తారు జగ్గారావు గారికి వ్యతిరేకంగా. ఈ జగ్గారావు ఆ ఊరి మునసబు తాలూకు తోటలోని కొబ్బరి బోండాలని అమ్మడానికి అంటే వాళ్ళ అనుమతి లేకుండా వెళ్తున్నప్పుడు ఆ గార్డుగా ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అడ్డుకుంటే అతనిని చంపుతాడు. అంటే చంపాలని చంపుతాడు. దానిని చూస్తాడు. చూసి సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందు రారు. కానీ తెలిసిన నిజం చెప్పాలి అనే ఒక ఇదితో కృష్ణ గారు చెప్తారు. జైలుకి వెళ్తాడు జగ్గారావు. తిరిగి వచ్చి వాడిని చంపుతానంటారు కృష్ణ గారిని. అదే చేయాలని వస్తారు. కానీ ఈ మధ్యలో రత్తి, చుక్క ఈ 2 క్యారెక్టర్లు అతన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాయి. విజయలలిత గారేమో జగ్గారావుని ప్రేమించి అతని చేత బలాత్కారానికి గురై మోసపోతుంది. మన విజయ నిర్మల గారేమో ఆయన అన్నగారి అయినా సరే నేను పెళ్లి చేసుకుంటే వదిలేస్తాడేమో అనే ఒక ఆశతో కృష్ణ గారిని అప్పటికే ప్రేమించి ఉన్నా కూడా పెళ్లి చేసుకుంటుంది. కానీ ఫకీర్ అనబడు ఈ జగ్గారావు అదేమీ పట్టించుకోకుండా ముష్టిఘాతాలతో ఎగబడతారు కృష్ణ గారి మీదకి. తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణ గారు ఆయన్ని చంపేస్తాడు. గ్రామస్తులందరూ తమ భయం వీడి కృష్ణ గారి మీదకి అభినందనలతో ముంచెత్తడానికి వస్తే తాను మాత్రం ఈ లోకం తీరుతో విసిగిపోయానని చెప్పేసి నేరం అంగీకరించి పోలీసులతో వెళ్ళిపోతారు. ఇది కథ. మధ్యలో ఎంత సహజంగా ఉంటాయంటే పాటలు కానీ ఆ చిత్రీకరణ కానీ. బాపు మార్కు చిత్రీకరణ కనిపించినా కూడా మనకి ఆ సన్నివేశాలు చుట్టుపక్కల పులిదిండు గ్రామం, ఆ దామరపాడు ఏదో ఒక ఊరు పేరుంది, ఇంకొక ఊరు దామరపాడో ఏదో, ఆ ఊరిలోని సన్నివేశాలు కథను ఎలివేట్ చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి. కేవి మహాదేవన్ గారి అద్భుతమైన మ్యూజిక్ కానీ. ఇక స్క్రీన్ ప్లే బాపు గారే, కథ ముళ్ళపూడి వెంకటరమణ గారు ఇంగ్లీష్ నుంచి కాపీ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా. ఇది సాక్షి సినిమా వరకైతే. ఇక 20 ఏళ్ళకి వచ్చినటువంటి ముద్దాయి పూర్తి కాంట్రాడిక్షన్. ఇక్కడ కృష్ణ గారే వెంటబడి తరుముతారు విలన్లని చంపుతానని. అక్కడ తనకి అన్యాయం జరిగినా కూడా ఎదిరించలేని నిస్సహాయ స్థితిలో ఒక హత్య చేసి తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు లొంగిపోయే క్యారెక్టర్. ఇక్కడ కృష్ణ గారిది ముద్దాయిలో తన కుటుంబానికి, తన చెల్లెల్ని, ప్రియురాల్ని మర్డర్ చేసినటువంటి ఈ అంటే చెల్లెల్ని గాయపరిచి ప్రియురాల్ని మర్డర్ చేసినటువంటి విలన్ని తుదముట్టించేందుకు హంతకుడుగా మారుతారు. ఇక్కడ పూర్తిగా అసాధ్యుడు అనమాట. దేన్ని లెక్క చేయడు, చట్టాన్ని కానీ దేన్ని. ఈ క్యారెక్టర్ని కృష్ణ గారు నాగేంద్ర రూపంలో పోషిస్తే శారద గారు, మన కన్నడ ప్రభాకరు, ముచ్చెల్లరణ చెల్లెలుగా, గిరిబాబు శారద ఒకప్పటి భర్తగా, ఇందులో విజయశాంతి, రాధ, వీళ్ళందరి కాంబినేషన్లో కేఎస్ఆర్ దాస్ గారు చక్రవర్తి మ్యూజిక్ డైరెక్షన్లో అద్భుతమైన సినిమాని తీశారంట. మాస్ మసాలా 26-28 సెంటర్లో షిఫ్టులతో 100 days ఆడింది. దులిపి వదిలిపెట్టింది అనమాట 87లో. అలా ఎలా ఉండవు పాటలు. నేను చెప్తుంటేనే అప్పటి తాలూకు ప్రేక్షకులు, ఫ్యాన్స్కి ఈ సినిమా తాలూకు దమ్మెంతో అర్థమైపోయి ఉంటుంది. నాకు తెలిసి తెనాల్లో ఫస్ట్ వీక్ దద్దరెళ్ళిపోయింది గ్రాసు. 2,50,000 దాకా కలెక్ట్ చేసినట్టుంది. ఇంకా బందర్ కానీ అంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఫస్ట్ వీక్లో అద్భుతమైన కలెక్షన్స్ సాధించి రికార్డులు బ్రేక్ చేసింది. అట్లానే ఆ రన్ కూడా అట్లా కంటిన్యూ చేసింది. కేఎస్ఆర్ దాస్ గారు నాకు తెలిసి తెలుగులో ఒక బంపర్ హిట్ అంటే ఇదే చివరిగా ఆయన కెరీర్ ఎండింగ్లో ఉంది అనుకుంటే 87 నుంచి. ఆ తర్వాత కొన్ని సినిమాలు తీశారు కానీ అదే కాంబినేషన్తో ఈవెన్ కృష్ణ గారితో కూడా ఈ స్థాయి హిట్ అయితే రాలేదు. కేఎస్ఆర్ దాస్ గారి ఆ టేకింగ్ మీరు ప్రతి సీన్లో చూడవచ్చు. నాకు బాగా గుర్తున్న ఇష్టమైన సన్నివేశం ఈ కేకే శర్మని కన్నడ ప్రభాకర్ గారు శాలువా కప్పుకొని ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడు. అంటే నీకు పైకి పోయే టైం వచ్చిందిరా అని మన పీజే శర్మ వాయిస్. ఈ కేకే శర్మ అప్పుడు అడుగుతారు, అయ్యా నాకు కూడా ఏ రోజన్నా టైం వస్తుందండి అయ్యా అంటే, జీతం కోసం పనిచేసేవాడు నీకు టైం రాదురా అంటారన్నమాట. అంటే ఈ విలనిజంలో కూడా జస్ట్ లైక్ మామూలు ఒక విలను మర్డర్ చేస్తాడు అని అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మార్పులు ఉన్నాయి. కానీ కన్నడ ప్రభాకర్ గారి ఆ విగ్రహానికి సరైన ఆహార్యం, దానికి తగిన వాచకంతో పీజే శర్మ గారు ప్రాణం పోసారు. చాలా సినిమాల్లో చాలామందికి తెలియదు పీజే శర్మ డబ్బింగ్ చెప్పారు కన్నడ ప్రభాకర్ గారు. అంత సహజంగా ఉంటుంది. అట్లా కొన్ని సీన్స్ ఉంటాయి. మనకి ఈ కానిస్టేబుల్స్ పాత్రలో మన సుత్తివేలు
శ్రీలక్ష్మి వీళ్ళందరి మధ్యలో సారీ మానవ ప్రేరేపిత అణుబాంబు ఒకటి ఇటుగా వచ్చిందనమాట. సో ఒక ఇన్విటబుల్గా నోట్లోంచి వచ్చేసింది అది. ఓకే, ఈ శ్రీలక్ష్మి సుత్తివేలు ఈ జంట మధ్య కామెడీ సన్నివేశాలు అంటే ముదురు వెగటు హాస్యమైనా కూడా ఆ ప్రేక్షకులు ఆదరించారు. ఇది నేను నరసరావుపేట చిత్రాలయలో చూసినట్టు గుర్తు. ఏమి జనము అప్పట్లో. అట్లా కృష్ణ గారు సాక్షి సినిమా నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తీరు ఈ 20 ఏళ్లలో ఒక బ్లాక్ అండ్ వైట్ నుంచి ఫ్యూజీ కలరు, అట్లానే ఆర్ఓ కలరు, మనకి ఇంకా ఈస్ట్ మన కలరు, ఆ తర్వాత కలరు, స్కోపు, సినిమా స్కోపు, ఇంతటి ట్రాన్స్ఫర్మేషన్ తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చిన హీరో 20 ఏళ్ల తర్వాత చూస్తే ఇలా మారతారని ఆయన అనుకొని ఉంటారు. బాపు గారు కానీ అప్పట్లో ఆయనకి జగ్గారావు అని చెప్పాను కదా, విలన్ గారు చేశారు. ఆయన ఎరాలుడు నువ్వు సినిమా హీరో అవుతారా అని ఎగతాళి చేసేవాళ్ళట. మెడ్రాస్లో వీళ్ళు ట్రై చేస్తున్నారు. సినిమా హీరో అవుతావురా అని ఎగతాళి చేసిన మనుషులకే కృష్ణ గారు అద్భుతమైన హిట్లు ఇచ్చిన సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు ఇచ్చారు. ఇది అంటే కృష్ణ గారి గురించి చెప్పాలంటే నా స్క్రిప్ట్ అవసరంలా, అక్కడక్కడ డేట్లు, ఆ సెంటర్లు, ఆ కలెక్షన్స్ వివరాలు కావాలేమో కానీ సినిమాల గురించి మాట్లాడాలి. ఆయన సినిమాల గురించి అంటే అదొక ఆనందం, ఉద్వేగం, ఎమోషన్, మన లైఫ్లో కలగలిసిపోయిన ఒక భాగం. కృష్ణ గారి అభిమానులందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. బై.